ఏటా విభిన్నంగా కర్నూలు వైశ్య బ్యాంక్ వారి సహకారంతో ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమో నమః. మరి ప్రతి ఏటా కంటే విభిన్న రీతిలో ఈ ఏటా బ్రహ్మోత్సవాలు కనివినేరని రీతిలో గౌరవ శాసనసభ్యులు కందుకొండ వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఏర్పాట్లు అనేటువంటి జరుగుతున్నాయి. మరి అలాగే ఇక్కడ దర్శన భాగ్యం కూడా అంటే ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకొని ఇక్కడ మనం చూస్తున్నాం. కరూరు వైశ్య బ్యాంక్ వారి యొక్క సహకారంతో మరి ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడంతా కూడా టెక్నాలజీ మారింది కాబట్టి ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకొని మరి దర్శన భాగ్యం దర్శనం కావాల్సిన వారు, అలాగే కేశఖండానికి కావాల్సిన వారు, అలాగే హుండీకి వెళ్ళదలిచినటువంటి వారు మరి ఈ యొక్క ట్రాన్సాక్షన్లో మనమంతా కూడా ఇక్కడ స్కానర్ ఉంది, ఈ స్కానర్లో తీసుకోవచ్చు. మరి హుండీకి ఇక్కడ మనం చూద్దాము. మనం స్వామివారి కళ్యాణానికి సంబంధించి 100 రూపాయలు మనం ఇస్తున్నాము. ₹100 కొట్టాము, స్కాన్ అవుతుంది. మరి ఆన్లైన్ కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఆన్లైన్తో మరి ఇక్కడ స్కానర్ కూడా వచ్చేస్తుంది. ₹100. అదే ఇక్కడ చూడొచ్చు మనం స్పష్టంగా ₹100 సబ్మిట్. మరి ఈ విధంగా ఆన్లైన్లో కూడా ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకొని మరి ఆధునిక టెక్నాలజీతో మరి ఇక్కడ చూసాము. మరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం సందర్భంగా ఈ యొక్క విధంగా కూడా టెక్నాలజీని వాడుకోవచ్చు అనేటువంటిది నూతనంగా ఇప్పుడు అన్ని దేవస్థానాలు కూడా ఈ విధమైనటువంటి టెక్నాలజీ వచ్చింది. మరి ఇక్కడ అయిపోయింది, మనకి ₹100 వేసాము. మరి ప్రాసెస్ స్టార్ట్. మనం దర్శనానికి స్పెషల్ దర్శనం కావాల్సి ఉంటే మరి మనకి ఇక్కడ రిసిప్ట్ కూడా వచ్చిందండి. ఈ రిసిప్ట్ అంటే మనము స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి సందర్భంగా ₹100 స్వామివారికి మన శక్తి మేరకు మనం ఇచ్చాము. ఇక్కడ స్కానర్ కూడా చూడొచ్చు మనము, అంటే మనకి రిసిప్ట్ కూడా వచ్చింది. ఈ విధంగా రిసిప్ట్ వస్తుంది. ముందు మాన్యువల్ ఉండింది, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ ఉంది కాబట్టి ఇది కూడా అందిపుచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన విధంగా మరి ఈ విధంగా మరి ఇక్కడ మరి ఒకసారి చెప్తున్నా దగ్గర మరొకసారి శ్రీమద్ తాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్. మరి ఇక్కడ తెలుగు ఉంది, ఓవైపు మనం కావాలంటే ఇంగ్లీష్ కూడా చేసుకోవచ్చు. మనం తెలుగులో తీసుకున్నాం. తెలుగులో దర్శనం అనేది ఇది నొక్కుతానే భక్తుని పేరు ఇక్కడ చూడొచ్చు, డేటు మరి నెల 2026, భక్తుని పేరు, మరి ఫోన్ నెంబరు, దర్శనం ఎంపిక, మనం ఏ దర్శనం కావాలి, భక్తుల సంఖ్య, మనతో 1 వచ్చారా, 2 వచ్చారా, 3 వచ్చారా, మరి చెల్లింపు అమౌంట్ అనేటువంటిది ఇక్కడ పడుతుంది. మరి ఇది అయిపోతానే బ్యాక్ వచ్చి కేశఖండన అంటే తలనీలాలు తీసుకోవడానికి మరి ఇది కూడా చూడొచ్చు. మనము భక్తుని పేరు, ఫోన్ నెంబర్, కేశఖండన, డబ్బులు, టికెట్ ధర కూడా ఇక్కడ చెల్లించవచ్చు. మరి బ్యాక్ వచ్చేస్తే హుండీలు అంటే ఇప్పుడు మనము స్వామివారికి హుండీలు వేయదలుచుకున్నవారు, అలాగే కళ్యాణోత్సవానికి వితరణ ఇచ్చేటువంటి వారు ఇక్కడ మనం అప్పుడు చూపించినటువంటి విధంగా ఈ విధంగా కూడా ఆధునిక టెక్నాలజీని మనం వాడుకోవచ్చు అని మరి స్పష్టంగా ఇక్కడంతా కూడా చెప్తున్నటువంటి ఇక్కడ 3 స్కానర్లు కూడా పెట్టారు. ఈ 3 కూడా ఈ విధంగా మనకు ఉపయోగపడతాయి. మరి శ్రీమద్ తాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలకి వచ్చేసేటువంటి భక్తాదులకు అందరూ కూడా ఇక్కడ కూడా మనం చూడొచ్చు. అదో ఇక్కడ మనం స్పష్టంగా ఇక్కడ పడింది చూడండి, శ్రీమద్ తాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ₹100 అనేటువంటిది స్పష్టంగా మనకి వచ్చింది. మరి ఇక్కడ కూడా వితరణ అనేటువంటిది మనకు వచ్చింది. మరి ఈ విధంగా ఆధునిక టెక్నాలజీతో మరి అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క మరి బ్రహ్మోత్సవాల్లో మొదటి ఘట్టం అనేటువంటిది మనకి స్వామివారి కళ్యాణోత్సవం అనేటువంటి కనీవిని రీతిలో ఏర్పాట్లు అనేవి కూడా చేస్తున్నటువంటిది మనం ఇదివరకు అంతా చూసాము. దీని అంతా కూడా దేవాదాయ సంబంధిత శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుంటూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో కదిరి శాసనసభ్యులు కందుకొండ వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి ఈరోజు మనకి ప్రభుత్వం తరఫున లాంఛనంగా మరి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడి సమర్పించడానికి కూడా మరి ప్రభుత్వం తరఫున కూడా లాంఛనంగా మరి ఆ పట్టు వస్త్రాలు తీసుకొచ్చేటువంటి సంబంధిత మినిస్టర్లు అయితేనేమి, సంబంధిత ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ కూడా మరి స్వామివారి కృపకు పాత్రలు కావాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
మరి స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా ఏర్పాట్లు అనేటువంటి ఘనంగా జరిగాయి. మరి ఇక్కడ కూడా మనం ఒకసారి గమనిస్తే స్వామివారి బ్రహ్మోత్సవ సందర్భంగా ముఖ్య ఘట్టమైనటువంటి కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి స్వామివారికి మరి మనము పెళ్ళిళ్ళకి వెళ్తే మామూలు సదింపులు అనేటువంటివి మనము ఇస్తుంటాం. దానిలో భాగంగా సదింపులు ఇచ్చేటువంటి వారు అంతా కూడా ఇక్కడ స్వచ్ఛందంగా వాలంటీర్స్గా వచ్చినటువంటి అనేక మంది ఇక్కడ స్వతహాగా మరి ఆధ్యాత్మిక చింతనతో భగవంతుని కృపకి పాత్రలు కావాలనేటువంటి ఆలోచన విధానంతో స్వామివారి యొక్క కళ్యాణోత్సవం తమ ఇంట్లో జరిగేటువంటి కళ్యాణోత్సవంగా ఆలోచించి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ఇక్కడ రాస్తున్నటువంటిది మనం చూడొచ్చు. స్వతహాగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణంలో అందరూ కూడా వాలంటీర్స్గా వచ్చి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారి కానుకలు సమర్పించేటువంటి వారు, మరి అలాగే సైనికులు సాధించేటువంటి వారికి అందరూ కూడా ప్రతి ఏటా కూడా ఈ విధంగానే స్వచ్ఛందంగా వచ్చేటువంటి వాలంటీర్స్ అందరూ కూడా శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి వసంత వల్లభుడు ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. స్వామివారి యొక్క దేవస్థానం నందు స్వామివారి ప్రాకారంలో ప్రతి ఒక్క చోట కూడా న్యాచురాలిటీ ఉట్టిపడేలాగా న్యాచురల్గా ఉండాలనేటువంటి ఆలోచన విధానం అనేటువంటిది చాలా గొప్ప సంస్కృతికి నాంది పలికినటువంటిది. మరి ఇటువంటి తరుణంలో స్వామివారి యొక్క మరి సేవకులు సహచారకులు స్వామివారి యొక్క భక్తాదులు కూడా విభిన్నంగా ఈసారి కనీవిని రీతిలో ఏర్పాట్లు అనేటువంటి ఘనంగా జరిగాయి. మరి ఏర్పాట్లన్నీ కూడా మనం చూస్తుంటే మనము తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే పూరి జగన్నాథుడి యొక్క టెంపుల్స్ అతిపెద్ద టెంపుల్స్లో మరి ఇలాగా విభిన్నమైనటువంటి రీతిలో ప్రకృతి రమణీయంగా ఉంటాయి. మరి అదేవిధంగా ఈసారి కదిరి కూడా మరి ఎక్కడ కూడా కదిరి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనగానే మరి నవలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాల్లో విశిష్టమైనటువంటిది ప్రధానమైనటువంటిది. మరి ఈ యొక్క క్షేత్రం నందు స్వామివారు కూడా విభిన్న రీతిలో అంటే మనము ఎక్కడ కూడా మనము ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించినటువంటిది. మరి లాస్ట్ ఇయర్ మనం ఒకసారి చూస్తే BBC ఛానల్లో కూడా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం కావచ్చు, స్వామివారి యొక్క బ్రహ్మరథోత్సవం కావచ్చు చూపించినటువంటిది. అలాగా ఇంకా ఇంతింతే వటుడే ఎంత అయినట్లు స్వామివారు ఏటేటా కూడా తన కీర్తి తన యొక్క స్వామివారి యొక్క సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటిది. ఆధునిక టెక్నాలజీలో కూడా ఆధునిక కాలంలో కూడా స్వామివారు అంటేనే చాలా ఇష్టము ఇలవేల్పుగా స్వామివారిని కొలిచేటువంటి వ్యక్తులు భక్తాదులు ఏడాదికి ఏడాది లక్షల పైచులకు స్వామివారి భక్తాదులు పెరుగుతూ ఉన్నారు. మరి ఇదంతా కూడా మనం ఒకసారి గమనిస్తే శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి వసంత వల్లభుడు మరి సాక్షాత్తు ఈ భూమండలం మీద మరి కాలు మోపినటువంటి అంటే స్వామివారు మహావిష్ణువు, ఆద్రి అంటే కొండ. మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి కదిరి కొండలో వెలిసి ఉన్నటువంటి పాదం మోపినటువంటి స్వామివారు స్వయంభుగా చంద్రవృక్షంలో మరి ఈ యొక్క దేవస్థానం నందే స్వామివారు చంద్రవృక్షంలో వెలిచారు. స్వామివారు హిరణ్య సంహారంగా హిరణ్యహసుడు సంహరిస్తూ భక్త ప్రహ్లాద సమేత స్వామివారు దర్శనమిస్తారు. మరి ఈ భూమండలంలో ఎక్కడ లేని విధంగా మరి నవలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాల్లో మనం ఒకసారి గమనిస్తే స్వామివారి యొక్క మూల విరాటు ఉత్సవమూర్తులు కూడా ఉగ్ర రూపంలో ఉంటాయి మనం ఎక్కడన్నా గమనించినా కూడా. కానీ ఈ కదిరి క్షేత్రం నందు స్వామివారు మూల విగ్రహము హిరణ్యాసురుని సంహరిస్తూ మరి పక్కనే ఆయన పేగులనంతా మెల్లేకేసుకొని ఉగ్ర రూపంలో ఉంటారు. పక్కనే భక్త ప్రహ్లాదుడు కూడా ఉంటారు స్వామివారి పక్కన చింతన. మరి అందుకనే ఉత్సవమూర్తులు మహావిష్ణువు స్వరూపము. మరి అందరూ కూడా అభయమిస్తున్నటువంటి చేతిలో గద చేతిలో అభయమిస్తున్నటువంటి మహావిష్ణువు స్వరూపము. మరి పక్కనే శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడుగా స్వామివారు కీర్తిస్తారు ఇక్కడ. అంటే మనం ఎక్కడ చూసినా కూడా స్వామివారు ఒకవైపు మూల విరాట్ అనేటువంటి ఉగ్ర రూపంలో ఉంటే ఉత్సవమూర్తులు కూడా ఉగ్ర రూపంలో ఉంటాయి. కానీ కదిరి క్షేత్రంలో మూల విరాట్ ఉగ్ర రూపంలో ఉన్న పక్కన భక్త ప్రహ్లాదు ఉన్నాడు కనుక మరి మన ఉత్సవమూర్తులు మహావిష్ణు స్వరూపంలో మనకి దర్శనం ఇచ్చేయడం అనేటువంటి భాగ్యము మన కదిరిలోనే ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఉత్సవమూర్తులు శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహ వసంత వల్లభుని మనం చూస్తున్నాం.
శిక్షకులు వసంత స్వామి ఆచార్యులు ఇక్కడ వచ్చారు. మరి ఈరోజు కళ్యాణోత్సవం ఉదయం కంకణోద్ధారణ జరిగింది. కళ్యాణోత్సవము వేద పండితులచే మరి కళ్యాణోత్సవం ఏ విధంగా జరుగుతుంది, ఏర్పాట్లు ఎలాగున్నాయో స్వామివారు చెప్తారు. స్వామి నమస్కారం. చెప్పండి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ దినం శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవంలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఉదయం ధ్వజారోహణము జరిగినది. తదుపరి వేళ సాయంత్రం ఎదుర్కోళ్ళు మాదిరిగా శ్రీవారు నివేదన కార్యక్రమంలో పూర్తి చేసుకొని తిరువేదుల గుండా వేంచేసి కళ్యాణ మంటపములకు వేంచేయుదురు. తదుపరి శ్రీవారి శ్రీభూ నీళా సమేత లక్ష్మీ నృసింహస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవముగా ఎన్నడూ లేనటువంటి వైభవంగా ఈ దినం స్వామివారి కళ్యాణోత్సవ వైభవం జరుగుతూ ఉన్నది. అందువలన 50 మంది భక్తాదులు విచ్చేసి నలుమూలల నుండి విచ్చేసి 50 మంది భక్తాదులు స్వామివారిని దర్శించి శ్రీ కళ్యాణ మహోత్సవం తిలకించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా 50 మంది భక్తులకు మనవి చేస్తున్నాము. శుభం భూయాత్.